వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగ ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మకర్మ సమాధినా. అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి ఉన్నత పదముల వనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిష గతులను అభ్యాసయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు. భగవద్గీత 3వ అధ్యాయము జ్ఞాన కర్మయోగము
లోకేస్మిన్ దివదా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం కర్మయోగేన యోగినాం అస్మిన్ లోకే ద్విధా నిష్ఠా లోకే అస్మిన్ ఈ విషయమై గతంలో మనం మాట్లాడుకుంటూ అస్మిన్ లోకే అస్మిన్ ఈ లోకే లోకే అనే అంశం మీద చెప్పుకోవడం జరిగింది. లోకుడు దర్శనే అనగా ఈ విశ్వం యొక్క సంబంధమై ఉన్నటువంటి దానాలలో లోకము, ఆయా దేశాలలో ఉన్నటువంటి యొక్క ప్రదేశాలు ఈ దేహంలో ఉన్నటువంటి దానాలుగా గతంలో మనం చెప్పుకున్న విషయాన్ని ద్విధా నిష్ఠాపురా ప్రోక్తామయానగా అనఘా అఘ అంటే పాపం, అనఘ అంటే పాపరహితుడా అని అర్థం. ఈ బ్రహ్మ విద్య వినేటువంటి విధానములో ఎంతో పుణ్య విశేషం ఉండాలి. పుణ్యం ఉన్నటువంటి వారికి మాత్రమే బ్రహ్మ విద్య మనసులో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కనుక భగవంతుని యొక్క పుత్రిక భగవద్గీత మరి జ్ఞాన గంగ స్వరూపమై ఉన్నటువంటి గీతా గంగోదక స్నానం అని చెప్పని అంటారు. గీతని గంగతో పోలిశారు. జ్ఞాన గంగ, గీత అంటే జ్ఞాన గంగ. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాం భజి స్నానం సంసారమలమోచనం. దినే దినే మల నిర్మోచనం. మల ఈ దేహానికి ఎన్నో మాలిన్యాలు ఇప్పుడు ఏర్పడుతూ ఉన్నాయి. పగలంతా అనేక కార్యాలలో సంచరిస్తూ ఉంటారు. అనేక ప్రదేశాల నుంచి ధూళి కణాలు వచ్చి దేహం అంతా పడుతూ ఉంటాయి. అట్లనే మరి ఉంగదం పోసి శముడ పోసి దేహం అంతా కూడా అనేక మాలిన్యాలతో చేరి ఉంటుంది. శరీరం యొక్క మాలిన్యాలు పోగొట్టుకోవాలంటే జలం ద్వారా దేహాన్ని శుద్ధం చేసుకుంటూ ఉన్నాము. అదే ప్రకారముగా సూక్ష్మ దేహములో పడ్డటువంటి కల్మషాలు, స్థూల దేహం మీద పడ్డ కల్మషాలు పోగొట్టుకోవడానికి జలాన్ని సేవించుకున్నాం, జలాన్ని ఆశ్రయించాం. మరి లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహం, ఈ సూక్ష్మదేహంలో కూడా అనేక మాలిన్యాలు పడతా ఉన్నాయి. అది గృహం ఉన్నది. ఆ గృహంకి మీరు తాళం వేశారు, కిటికీలు మొత్తం మూసేశారు, క్షేత్రయాత్రలకు పోయారు, కాశీ బదరి కాశీ అన్నీ కూడా సేవించుకుని నెల కాలం అయింది, ఇంటికి వచ్చారు. తాళం తీసి తలుపు తీసి లోనకు పోతే అడుగు వేయగానే అక్కడ అడుగు పడుతుంది, ధూళి ఇంట్లో వచ్చి పడుతుంది. ఎంత ధూళి ఎట్లా వచ్చి పడింది అనేటువంటిది ఆశ్చర్యం మీకు. తాళం వేసేసాం, తలుపులు మూసేసాం, తాళం వేసాం, కిటికీలు వేసేసాం, అన్ని మొత్తం మూసేసాం కదా, ఎట్లా వచ్చింది లోపలికి ధూళి అనేటువంటి దుమ్ము అనేది సాధారణంగా ఎవరైనా ఆలోచనలో పడతారు, సందేహిస్తారు. కాబట్టి ఆ ప్రకారంగా ఎంత మూసిపెట్టినప్పటికీ కూడా నెల కాలం పాటు కనుక మీరు క్షేత్రయాత్రలు పోయిరండి, మోక్షంలో పోయిరండి, గృహమంతా కూడా ధూళి కణాలతో దుమ్ముతో నిండిపోయి ఉంటుందన్నమాట. మరి తలుపులు కిటికీలు మూసి ఉంటేనే ఈ విధంగా నెల కాలం లోపల పడిపోయిందే. సంవత్సరాల తరబడి ఈ దేహం అనేటువంటి ఈ గృహము యొక్క తలుపులు బటాబడి తెరిసే ఉన్నాయి కదా, అందరూ తెరిసే వ్యవహారం చేస్తూ ఉన్నారు. నేత్ర ద్వారాలు, శ్రోత్ర ద్వారాలు, గ్రహణ ద్వారాలు, అన్ని ద్వారాలు మనం తెరిసే వ్యవహారం చేస్తూ ఉన్న విధానం కదా. మరి ప్రపంచం నుంచి వచ్చబడేటువంటి అనేక దోషాలు మనసు లోపల చేరిపోతూ ఉన్నాయి, సూక్ష్మదేహంలో పడుతూ ఉన్నాయి. అలాంటి ఆ సూక్ష్మ దేహంలో పడ్డటువంటి యొక్క మాలిన్యాలని కడగాలంటే ఎవరు కడుగుతారండి? ఎవరెవరు అవుతుంది చెప్పండి? అదే శరీరం యొక్క మాలిన్యం పోగొట్టాలని చెప్పానంటే మనమే స్నానం చేస్తాం. ఒకవేళ చేయలేకపోతే ఇంట్లో ఎవరైనా సహాయపడి వాళ్ళ నెత్తి నీళ్ళు పోసి చక్కగా సబ్బు రుద్ది శుద్ధం చేస్తారు. మరి సూక్ష్మ దేహంలో పడ్డటువంటి యొక్క మాలిన్యాలు పోగొట్టాలని చెప్పన్నట్లయితే ఎవరు దాన్ని శుద్ధం చేసేటువంటి వారు అని చెప్పానంటే మరి మహాత్ముల ప్రబోధము, జ్ఞాన ప్రబోధము, గీతా గంగోదక స్నానం,
మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసారమలమోచనం. కాబట్టి ఈ ప్రకారముగా మన యొక్క మనస్సులో సూక్ష్మ దేహంలో పడ్డటువంటి యొక్క మాలిన్యాలని పోగొట్టగలిగేటువంటి విధానముగా ఈ జ్ఞానగంగ అనేటువంటి ప్రవాహం జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధ రూప. శంకరాచార్యుల వారు దీన్ని జ్ఞానగంగ అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా మరి అందరూ కూడా ఈ ప్రకారంగా రోజు మీ జ్ఞానగంగలో మునకలు వేస్తూ ఉన్న విధానం. రోజు ఈ ఆసనాల్లో జ్ఞానగంగ, గీతా గంగ, ఉత్తర గీతా గంగ, భాగవత గంగ. మరి ఈ ప్రకారంగా సూక్ష్మ దేహాన్ని కడుక్కుంటూ ఉన్న విధానము అంతటి మహానుభావుడు విశ్వంభరుడు కృష్ణ పరమాత్మ అవతారమూర్తి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అంటే భగవంతుడు మరి లోకానికి తాను స్వయంగా ఏతించిన విధానము, అవతరించిన విధానము. అలాంటి మహానుభావుడి మహిమలెన్నో కూడా అందరూ కూడా తెలుసు. ఆనాటి కాలంలో మరి పోతన సంహారం, శకటాసుర సంహారం, ధేనుకాసుర సంహారం, దృశ్య సంహారం చేస్తూ విశ్వరూప ప్రదర్శన చేస్తూ ఎంతో మహిమాన్వితముగా ఉన్నటువంటి మరి ఆ భగవత్ తత్వాన్ని విన్నటువంటి వారే ఉండి కూడా ఆయన భగవద్గీత బోధిస్తూ ఉంటే ఎవరు వచ్చి విన్నారు చెప్పండి? ఒక్క అర్జునుడు మాత్రమే విన్నాడు. అందువల్ల ఆయన పుణ్యాత్ముడయ్యాడు. అనఘా అంటే పాపరహితుడా. కాబట్టి జ్ఞానాన్ని నువ్వు వినగలుగుతున్నావు అని చెప్పానంటే నీకు ఎంతో పుణ్య విశేషం ఉండబట్టి నువ్వు ఈ జ్ఞానాన్ని వినగలుగుతున్నావు అంటారు. సాధారణంగా అద్వైత బోధ అని చెప్పి అనగానే ముందుగా వచ్చేదేమిటి? నిద్ర. అది చాలా చోట్ల తత్వ విచారణ బోధిస్తున్నావు అని చెప్పనంటే ఏమంటే జోలపాడినట్లే రెప్పలు రెండు మూసుకుపోయి ఊగులాడుతూ ఉంటారు. కొంతమంది గోడ కానుకొని నిద్రపోతూ ఉంటారు. ఇక చాలా చోట్ల చూస్తూ ఉంటాను నేను. సత్సంగం పెట్టినప్పుడు అద్వైత ప్రబోధం ఆరంభం చేశాను అంటే ఏమంటే నిద్ర వచ్చేస్తుంది. చక్కటి ఉపాయం ఏంటంటే చాలామంది నిద్ర పట్టగా స్లీపింగ్ మాత్రలను మింగుతూ ఉంటారు. అలాంటి ఏం అవసరం లేదు. మన యూట్యూబ్లో చాలా ఉన్న ఉపన్యాసాలు, విజ్ఞాన నభ కానీ, నిర్వాణ షట్కం కానీ, ఇలాంటి ఏదో ఒక ఉపన్యాసం పెట్టుకొని పడుకోండి, నీకు నిద్ర తన్నుకు వస్తుంది. ఆ పని ఏ మాత్రం నీకు అవసరం. అద్వైత బోధ వింటూ ఉన్నావంటే నీకు నిద్ర వచ్చేస్తుందన్నమాట. ఎందుకు? లోపల ఉన్నటువంటి యొక్క మరి లోన ఉన్నటువంటి ఆ దోషాలు విన్నేవు. ఈ బ్రహ్మ విద్య విన్నేవు అన్నమాట. అదే టీవీ పెట్టు 12 అయినా కళ్ళు రెప్పల పడవు. ఇంకా చూడు అని చెప్పి అంటూ ఉంటాయి లోపలికి. అది ఉపన్యాసం పెట్టు చాలు అని చెప్పను అంటే. కాబట్టి ఈ ప్రకారం లోపల పుణ్యం ఉండాలని చెప్పిన పరమాత్మ చెబుతూ ఉన్నాడు. అనగా పాపరహితుడా అని అర్థం. కాబట్టి ఈ ప్రకారముగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, మహాత్ములు బోధించేటువంటి వివేక చూడమని, మహావాక దర్పణం, ఉపదేశ సాహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ సిద్ధి, యోగ వాసిష్టం ఇత్యాది ఎన్నో మరి తత్వజ్ఞులు మనకి చక్కగా మంచి విషయాలు బోధించిన విధానం. కాబట్టి అవి ముఖ్యంగా శ్రవణం చేయాలన్నమాట. ఈ పురాణాలు, భారతాదులు అని చెప్పనంటే అవన్నీ కూడా దేవతా సంబంధమై ఉన్నటువంటి అంశాలు. కాబట్టి అది పుణ్య విధానం. విష్ణు పురాణము, శివ పురాణము, దేవి భాగవతము, లింగ పురాణం ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పారంటే అవన్నీ పురాణ పురుషుల యొక్క, దేవతల యొక్క చరిత్రలు విన్నట్లయితే దానివల్ల మనకి ఏం ఏర్పడుతుంది? పుణ్యం వస్తుంది. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాదులు ఇలాంటి అధ్యయనం చేసినట్లయితే పుణ్యంతో పాటు జ్ఞానం కూడా వస్తుంది అన్నమాట. పుణ్యము వస్తుంది, పుణ్యంతో పాటు జ్ఞానం కూడా వస్తుంది అన్నమాట. అది 2 ప్రయోజనాలు అన్నమాట. ఒకటి కోరితే ఇంకోటి ఫ్రీ అన్నమాట. జ్ఞానం కోరుకుంటే పుణ్యం ఫ్రీ, ఆ 2 వస్తాయన్నమాట. అందుచేత ఈ ప్రకారంగా పూర్వం మహాత్ములందరూ కూడా, ఋషులందరూ కూడా ఆశ్రమాలలో ఇవే పెట్టుకునేవాళ్ళు. ఆశ్రమాల్లో ఏముంటాయి చెప్పండి? వాళ్ళకి ఏ పని పాట ఏముండదు. కందమూలాదులు, చెట్లకి వేసేటువంటి కాయలు, నదిలో ప్రవహించే జలాదులు, అవి ఉదకాదులు సేవిస్తూ మరి వనదేవతలు ఇచ్చేటువంటి ఫలాదులను భుజిస్తూ నిరంతరంగా తపస్సు చేసుకోవటం, శ్రవణం చేసుకోవటం. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణాః, పరమాత్మ అంటూ ఉన్నాడు. మత్తు చిత్త మద్గత ప్రాణాః, నీ మనస్సుని శ్వాస వెంబటే పెట్టు. ఆ మనస్సు, శ్వాస 2 కూడా బ్రహ్మగుణాలు
నిలిచిపోతాయి అన్నాడు. ఆ విధంగా ఏ అనుభవాన్ని పొందారో, యోగానుభవం పొందారో, బ్రహ్మానుభవాన్ని పొందారో, ఆ అనుభవం బయటకు వచ్చిన తర్వాత, ఉత్థాన అవస్థకు వచ్చిన తర్వాత కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. కాబట్టి ఈ ప్రకారముగా శ్రవణం చేస్తూ తుష్యంతి ఆనందించేటువంటి వారు, నాలో లయమవుతూ రమంతి చ ఆనందాన్ని పొందేటువంటి విధానంగా సో అని చెప్పే మాట. కాబట్టి ఆ ప్రకారంగా మరి మునులుగా ఉన్నటువంటి వారు, తపో సంపన్నులుగా ఉన్నటువంటి వారు వాళ్ళు ఎలాంటి అవకాశాలు ఉండవు. ఏవో సంపాదించాలి, కూడబెట్టాలి, బ్యాంకుల్లో వేయాలి, వడ్డీలుగా తెప్పాలి, ప్రైవేట్ బ్యాంకులు వేసి ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది, దివాలా తీస్తే మొత్తం పోతుందేమో అని భయంతో, ఇతరులకు ఇస్తే ఎక్కువ వడ్డీ ఇస్తారు, 100కి 10 రూపాయలు ఇస్తారు, నమ్మకాలు ఉంటే సాగు, తర్వాత అటు ఇస్తాడు ఎక్కడతాడు తెలియదు. ఇలాంటి భయాలతో, నానా రకాలైనటువంటి ఇబ్బందులతో మానవులు ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈ తపో సంపన్నులుగా ఉన్నటువంటి మహాత్ములు చిన్న కుటీరాలు వేసుకుని ప్రశాంత జీవనం చేస్తూ, అరణ్యంలో ఉన్నటువంటి ఫలాదులు భుజిస్తూ, నదీ జలాలను సేవిస్తూ నిరంతరముగా తపస్సులో మునిగిపోయి ఉండే విధానంగా ఉంటారు. కాబట్టి వారు చక్కగా తత్వజ్ఞానాన్ని ఆర్జించే విధానంగా ఉన్నది. పూర్వం ఆ విధంగా చేసేవాడు. ఇంత యావకాశం లేదు, ఇంత గందరగోళం లేదు. అసలు అప్పుడు ఫోన్లే లేవు, ఎవడెక్కడ ఏం చేసుకుంటే మనకేం తెలియదు. ఈ మీడియా లేవన్నమాట. ఎక్కడేం జరుగుతున్నాయో మనకేం తెలియదు. పక్క గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన గ్రామంలో జరిగితే చెవికి వస్తాయి తప్ప వేరే గ్రామాల్లో జరిగితే మనకి ఏ సమాచారాలు లేవు, ఉండవు, అవసరం లేదు. ఇప్పుడు ఏమైపోయిందా అని చెప్పినాడు. పక్క గ్రామాలే కాదు, పక్క రాష్ట్రాలే కాదు, పక్క దేశాలు ఈ ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ మొత్తం తీసుకొచ్చి వాళ్ళు వినిపిస్తూ ఉంటారు, పోస్తూ ఉంటారు. అవన్నిటిని పెట్టుకుని మనం కాలాన్ని కూడా చాలా వరకు దుర్వినియోగం చేసుకుంటున్నామో అనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఇవన్నీ కూడా లోకంలో ఎక్కడెక్కడో అమెరికాలో, రష్యాలో, ఇంగ్లాండ్లో, ఫ్రాన్స్లో, దుబాయ్లో, గబాయ్లో జరిగేటువంటి ఇవన్నీ కూడా ఎందుకు మనకేం అవసరం? అక్కడ ఎన్ని కూడా ఏదో ఆసక్తి పెరిగి ఆ విధంగా అక్కడెక్కడో జరిగేటువంటివన్నీ వీళ్ళు పట్టుకొచ్చి పోస్తూ ఉంటే అవన్నీ మనలో పోసుకోవటం, ఆ తర్వాత అక్కడ చర్చించుకోవటం, చింతన చేసుకోవటం. ఈ ప్రకారంగా చూస్తే మన యొక్క ఆయుఃకాలం చాలా వరకు హరింపబడుతూ ఉన్న విషయం మనం గ్రహించటం లేదు. కనుక మన సమాచారం ఏమిటో, మన చుట్టూ లేదా మన ఇంట్లో వారికి సమాచారం ఏమిటో, లేదా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ సమాచారం అంతవరకే సరిపోతుంది. కానీ ఎక్కడెక్కడో ఏ గ్రామాల్లో, ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ దేశాలలో అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టే విధానాలు ఇంకా మహానుభావులకి అందటం లేదు. కానీ లేకపోతే నరకంలో ఏం జరుగుతూ ఉన్నాయో, స్వర్గంలో ఏం జరుగుతూ ఉన్నాయో అవి కూడా పట్టుకొచ్చి వేస్తారు. వాళ్ళకి ఇంకా అవకాశం కుదరలా. ఆడ గనక పోయే విధానం కనుక లభ్యం అయిందా అంటే ఇక ఈ కెమెరాలు పట్టుకుపోయి ఇప్పుడే అందిన వార్త నరకంలో ఫలానా వ్యక్తి వచ్చాడు అని బాగుతూ ఉన్నారు, ఇప్పుడే అందిన వార్త స్వర్గానికి ఫలానా వ్యక్తి వచ్చి ఆనందపడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా మొత్తం వేస్తూ ఉంటారు అన్నమాట. ఇవి కూడా ముందు రావచ్చు అనుకుంటా. మనం ఉండంగా రావు, కానీ తర్వాత కాలంలో ఏమైనా ఒక కనిపెట్టి వేసేయచ్చు. ఈ ప్రకారంగా చూస్తే మరి శతకంలో చెప్పినట్లుగా లోకవార్తలకు మరగి కర్ణములమీ కథలు విననేరను ఏ కరని భవజలనిధి దుదముట్టని దుదును నారాయణ అని చక్కగా ఆయన గారు చెప్పారు. లోకవార్తలకు మరగి కర్ణములు మీ కథలు విననేరను. ఎక్కడ కాసేపు బ్రహ్మ విద్య రావాయా? మంచిగా 8:30, 9:30 1 అవర్ భగవద్గీత, భాగవతము, ఉత్తర గీత చెప్తూ ఉన్నారు. రావచ్చు కదా అని చెప్పానంటే మనసు వస్తుందా? రాదు. అది డబ్బులు పెట్టామా, పలానా వాళ్ళు ఎంత కట్టాలి, నెలకి కనీసం ఒక 10,000 కట్టాలి, 20,000 కట్టాలి అనే ఫీజులు ఏం పెట్టామా? ఏమీ లేదు. ఊరకే ఫ్రీ 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 అన్నా కానీ రాకపోవడం కారణం ఏంటి చెప్పండి? ఈ ప్రకారంగా మనసు లోపలట అనఘా అని అంటారు. పరమాత్మ పుణ్యం ఉండాలయ్యా వినాలని చెప్పనంటే, భగవతత్వాన్ని, జ్ఞానాన్ని వినాలంటే పుణ్యం ఉండాలని చెప్పని అన్నారు. అలాంటి పుణ్యం గలవాళ్ళు మాత్రమే మనస్సులో దాన్ని చొప్పించుకునే అవకాశాలకు ఏర్పడుతుంది అనేటువంటి ఒక మాట. శుద్ధాంతఃకరణం చెప్తారు కదా. కళాయి లేని పాత్రలో పాయసం చేశారనుకోండి, తినడానికి ఉపయోగపడుతుందా? అలాగా పుణ్యం లేనటువంటి యొక్క సూక్ష్మ దేహంలో ఈ జ్ఞానం కూడా చక్కగా చేరే అవకాశాలు కూడా
ఉండవు అనేటువంటి మాట గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఎంతైనా మనసును చక్కగా పెట్టాలి, పెట్టి వినగలగాలి. ఇంటే మరి శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా వినగవలయు పెద్దలు అనేటివన్నీ వినగ వినగ నీకి విషదంబులవు సుమ్ము విశ్వదాభిరామ వినురవేమన్నాడు వేమన. వినగ వినగ నీకి విషదంబులు శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా. 2 చెవులు భగవంతుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? చెవులు మనకేనండి, పశువులకు ఇవ్వలేదా? పక్షులకు ఇవ్వలేదా? లోకల్ అన్ని జీవులకు ఇచ్చాడు కదా చెవులు. అందువల్ల అవి కేవలం మరి ఆ చెవులు ఉన్నా కానీ వాటికేం ఉపయోగం చెప్పండి? ఏదైనా ప్రమాదాలు లాంటి ఏదైనా శబ్దాలు వినపడితే ఆ శబ్దాలను బట్టి పారిపోయి ప్రాణం కాపాడుకోవడానికి పనికి వస్తాయి. ఇతర జీవుల యొక్క వినికిడి చెవులు అనగా పశువులకు కానీ పక్షులకు కానీ ఇతర శునకాలకి గర్ధబాలకి చెవులు ఉన్నాయి, వాటికి కూడా. అయితే చెవులు ఉన్నాయి కదా అని చెప్పి ఉద్దేశంతో వాటిని కూర్చోబెట్టి భాగవతం చెప్పండి, గీత చెప్పండి, ఉపనిషత్తులు చెప్పండి ఉంటాయేమో. ఒక్క మొక్క చెవులోకి పోదు వాటికి. అన్నింటి కట్టి పడేసి చెప్పండి ఏమన్నా చెవులోకి పోతాయేమో. ఎవరు కట్టబడ్డాయి కాబట్టి అవి పోకుండా అట్లా కూర్చుంటాయి అన్నమాట. నేను ఎంత బోధించినా కానీ ఒక మొక్క చెవులోకి పోదు. కానీ అవన్నీ కూడా చక్కగా ఆలకించే విధానము ఒక మనిషికి మాత్రమే అవకాశం భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఇంతకుముందు అనేక దేహాలలో పడ్డ విధానమే. మనం ఈ దేహంలోకి వచ్చామని చెప్పానంటే అనేక దేహాలు సవి చూసి ఆ దేహాలలో సంచరించి ఆయా దేహాలలో పడి 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 ఎట్టకెళ్ళకు వచ్చామేడకి. ఇక్కడ కొంచెం వినగలిగే అవకాశం అనేటువంటిది భగవంతుడు ఇచ్చాడు. అందుకు అట్టాడు వేమన. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా. భగవంతుడు చెవులిచ్చింది ఎందుకు అన్నాడు. ఎందుకని చెప్పానంటే చక్కగా మరి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఇత్యాది గ్రంథాలను అధ్యయనం చేయడానికి అవకాశంగా ఉన్నటువంటిది. చెవులు లోక వ్యవహారం కోసంగా వాడుకోవాల్సిందే, ఇతరులు చెప్పేవి వినాల్సిందే, లోకంలో జరిగేటువంటి విషయాలు కొంతవరకు మనకు అవసరం వరకు వినాల్సిందే కదా అని చెప్పిన ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఎన్నో పట్టుకొచ్చి లోపల పోస్తూ అయిపోతుంది చెప్పండి. ఈదులన్నీ కూడా వాళ్ళు చిమ్మి 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 తీసుకుపోయి పెద్ద ఉండి ఉంటుంది, ఆ ఉండిలో పడేస్తారు. వీధులన్నీ చిమ్ముతారు, ఆ చెత్త అంతా పట్టుకుపోయి ఆ డబ్బులో పడేస్తారు అక్కడ. అదేమైపోతుంది చివరికి ఆ చెత్తతో నిండిపోతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం లోకంలో సాధారణంగా అందరూ చేస్తున్న పనిగా చూసినట్లయితే ఎక్కడెక్కడయ్యో ఉన్నటువంటివన్నీ ఊడ్చుకొచ్చి 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 మనం ఊడకపోయినా పక్క వాళ్ళైనా ఎక్కడెక్కడ ఊడ్చుకొచ్చి చక్కగా వాళ్ళ ఇంటికి వస్తారు, వాళ్ళే పని కొట్టుకుని వస్తారు. వచ్చి ఏమంటారంటే, ఏమ్మా నీకు ఈ విషయం తెలుసా అంటారు. నాకేం తెలియదే అంటుంది దేవి గారు. నీకు తెలియదా? అయితే చెబుతా ఏమని చెప్పేసి అని ఇక ఆరంభం చేసిందా అంటే 2-3 గంటల సేపు అట్లాగా మొత్తం చెవిలో పోసే ప్రయత్నం చేస్తుందన్నమాట. ఈ ప్రకారంగా ఎవరో చెప్పేటువంటి వాట్లను గురించి వినేటువంటి యొక్క ఉత్సుకత పెంచుకొని ఎవరేం చెబుతారా, ఏమేమి విందామా అన్నటువంటి దానాలుగా మన మనస్సు కూడా ఒక చెత్త ఉండేలాగానే తయారు చేసుకుంటున్నామా అనేటువంటి అంశాన్ని ఎవరికి వారుగా విచారించుకోవాల్సినటువంటి అంశము, ఇది గ్రహించుకోవాల్సినటువంటి అంశము. ఎందుకంటే మరి ఆ యొక్క మనస్సులో సూక్ష్మదేహములో నింపేటువంటి వాటితోనే రేపు మన ప్రయాణం కూడా ఉంటుంది అన్న విషయం మర్చిపోరాదు. ఏదో పూట అందరూ ప్రయాణం చేయాల్సిందే, మహాప్రయాణం చేయాల్సిందే. ఆ ప్రయాణం తప్పదు, ఏదో పూట వస్తుంది, అది తప్పనిసరిగా వస్తుంది. ఆ వచ్చే పూట మన ప్రయాణం అనేది ఎట్లా ఉంటుందో అని చెప్పానంటే లోన ఉన్నటువంటి సూక్ష్మదేహం నువ్వు లోకంలో ఉన్నటువంటివన్నీ ఊడ్చుకొచ్చి ఏ సూక్ష్మదేహంలో పోసావో అవన్నీ రేపు నువ్వు పట్టుకుపోవాల్సిందే. ఎవరికి ఇచ్చే అవకాశాలు లేవు. నువ్వు ఏదైనా సంపాదించి బ్యాంకుల్లో వేస్తే అవన్నీ కూడా నీ దాయాదులకో, నీ కొడుకులకో, ఇంకెవరికి అయిన వాళ్ళకో పంచిపెట్టాల్సి పోతుంది, పంచిపెట్టే పోవాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు పంచకపోయినా వాళ్ళు పంచుకుంటారు. నువ్వు పట్టుకుపోతే పోతూ పట్టుకుపోయేది ఏం లేదు కదా. జీవితకాలం అంతా నిద్ర లేక తీరిక లేక పరుగులు తీసి
ఏవేవో కొల్లగొట్టుకొచ్చి మొత్తం నింపేశావు బ్యాంకులన్నీ కూడా, పెట్లన్నీ కూడా. ఇంత చేసిన తర్వాత రేపు మరి పోయేనాడు ఏది కూడా ఎమ్మటి వచ్చే అవకాశం లేదనే పరమ సత్యము. అందరి అందరూ గ్రహించి ఉన్నటువంటి యొక్క విషయము. కాబట్టి ప్రకారముగా ఈ భౌతికముగా ఉన్నటువంటి ఎన్ని కూడబెట్టినప్పటికి కూడా మొత్తం ఇక్కడ దిగవిడిచి పోవాల్సి వస్తుంది. కానీ మనం ఈ చెవి ద్వారా ఏవైతే లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా పోసుకోవటం చేశామో అవన్నీ సూక్ష్మ దేహం నిండిపోయింది, చెత్త ఉండి అయిపోయింది. చివరికి ఆ చెత్త ఉండి యొక్క సూక్ష్మ దేహంతోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అనేటువంటి మాట నేను చెప్పింది కాదు, పరమాత్మయే స్వయంగా చెప్పాడు. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర. శరీరం యత్ అవాప్నోతి, శరీరం అవాప్నోతి, దేహాన్ని పొంది ఉన్నాం. ఉత్క్రామతి, ఒకనాటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆనాడు వెళ్ళిపోయేటువంటి నాడు ఏం చేస్తామని చెప్పానంటే వాయు గంధాన్యవా, ఎట్లయితే వాయువు గంధాన్ని మోసుకుపోతుందో ఆ ప్రకారంగా ఈ జీవుడు కూడా తన యొక్క జీవన కాలంలో మరి చెవుల ద్వారా, కంటి ద్వారా ఎలాంటి సమాచారం స్వీకరించాడో అవన్నీ కూడా సూక్ష్మ దేహంలో పడతాయి. కాబట్టి ఆ సూక్ష్మ దేహముతోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని అర్థం. ఏకోన వింశతి ముఖ, 19 ముఖాలు కలిగి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం, గుణాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం, కంటి కనబడకుండా ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం, కంటి కనబడేటువంటి యొక్క స్థూలదేహాన్ని నడిపేటువంటి యొక్క సూక్ష్మదేహం. ఆ సూక్ష్మదేహం ఉంటేనే బతికి ఉన్నట్లు, సూక్ష్మదేహం లేకపోతే చనిపోయిన విధానమే అది. అందువల్ల లోన ఆ సూక్ష్మదేహం ఉండబట్టి నేత్రేంద్రియం బట్టి చూస్తూ ఉన్నాం, శ్రోత్రేంద్రియం బట్టి వింటూ ఉన్నాం, గ్రాణేంద్రియం బట్టి గంధాన్ని ఆగ్రహిస్తూ ఉన్నాం, వాగేంద్రియం ఉండటం వల్ల మాట్లాడుతూ ఉన్నాం. ఇవి పని చేయకపోయాయనుకోండి ఏం చేసే అవకాశాలు లేవు. నిద్రా సమయంలో ఏ ఇంద్రియం పని చేయట్లేదు. కాబట్టి ఏమంది అక్కడ నిద్రపోతున్నప్పుడు చూస్తున్నావా, చూస్తారు. కళ్ళు లేవా, ఉన్నాయి. చూస్తున్నావా, లేదు. చెవులు ఉన్నాయి, వింటున్నావా, లేదు. వాక్ ఉంది, మాట్లాడుతున్నావా, లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మరి ఎందువల్ల అంటే లోపల అవన్నీ కూడా సూక్ష్మ దేహంలో ఉన్నాయి, స్థూల దేహం సంబంధం లేకపోవటం వల్ల. మళ్ళీ తిరిగి జాగ్రత్త అవస్థ అని చెప్పానంటే లోన ఉన్న ఇంద్రియముకు సూక్ష్మదేహం మళ్ళీ ఈ పార్థివ దేహంతో అనుసంధానం పొందింది. కాబట్టి మళ్ళీ పొద్దున్న లెగిసి మాట్లాడుతున్నాం, వింటూ ఉన్నాం, తింటూ వ్యవహారం చేస్తూ ఉన్నాం. కనుక ఆ ప్రకారముగా ఈ స్థూల దేహం అనేటువంటిది ఒక కేవలం జడాత్మికమై ఉన్నటువంటి ఒక బొమ్మ. దాంట్లో జొరబడ్డటువంటి యొక్క సూక్ష్మదేహం గల జీవుడు. అందుచేత ఆ సూక్ష్మదేహం ఇంద్రియాలు స్థూల దేహంతో సంయోగాన్ని పొందినప్పుడే ఈ వ్యవహారం అంతా ఉంటుంది. వినటము, చూస్తము, తినటము, మాట్లాడటం అనే వ్యవహారం అంతా కూడా ఉంటుంది అన్న విషయం గమనించాల్సి ఉంటుంది. కనుక లోన ఉన్నటువంటి యొక్క దానిని ఇన్నర్ బాడీ, లోపల ఉన్నటువంటి దేహం ఇన్నర్ బాడీ, బయట ఉన్నటువంటి ఫిజికల్ బాడీ. కనుక కేవలం జడాత్మికమై ఉన్నటువంటి యొక్క దేహము, ఈ దేహం చేసేదేమి లేదు. లోన ఉన్న సూక్ష్మదేహం ధరిస్తేనే ఈ దేహం వ్యవహారం అనేది ఉంటుంది. శని పోయాడు అంటారు కదా, శని అంటే పైకి లెగిసి పోయాడు అంటే సూక్ష్మదేహం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఇంద్రియ సముదాయం ద్వారా స్వీకరించేటువంటి యొక్క సమాచారం అంతా కూడా సూక్ష్మదేహంలో పడుతుంది. కాబట్టి మరి ఆ సూక్ష్మదేహంలో పడ్డటువంటి యొక్క దాంతోనే రేపు అందరూ కూడా వాళ్ళ మూటలు తీసుకొని ప్రయాణం చేయాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల సూక్ష్మదేహంలో ఏం పెట్టాలనే విషయాన్ని ఇక్కడే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఏది పడితే అది పెట్టేశాము అని చెప్పనంటే అది పోయేటువంటివి కావు, సూక్ష్మదేహంలో పడ్డటువంటివి పోయేవి కావు. ఒక విషయం ఏంటంటే ఏదైనా సూక్ష్మదేహానికి తెలియకుండా ఏదైనా చేస్తామని చెప్పండి, చేసే అవకాశాలు లేవు. చేసిన తర్వాత సూక్ష్మదేహంలో ప్రింట్ కాకుండా చేస్తామంటే చేసే అవకాశాలు లేవు. ప్రింట్ అయిన ముద్రలు తొలగింపజేద్దామంటే అయ్యే అవకాశాలు కూడా లేవు. ఇది ఉన్నటువంటి యొక్క విషయము. అందువల్ల అనఘా అని పరమాత్మ సంబోధిస్తూ ఉన్న అర్జునుడిని ఉద్దేశించి ఈ పదం అందరికీ కూడా అవసరమై ఉన్నది. అనఘా అంటే అర్జునుడే కాదు, లోకంలో జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి అందరూ కూడా ఇలాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుందనేటువంటి మాటగా స్వామివారి ఇక్కడ సంబోధన చేస్తూ అయ్యా అర్జునుడే కాదు, మీరు కూడా అలాంటి స్థితికి
రావాలి అనేటువంటి విషయముగా సంబోధన చేస్తూ ఉన్నారు. అనఘా, అఘా అంటే పాపము, అనఘా అనఘా, నా ఘ అనఘ, అఘ అంటే పాపము, నా అంటే పాపరహితుడ, అనఘ అనేటువంటి ఒక మాట. అందుచేత ఈ విషయాన్ని అందరూ గమనించుకున్నట్లయితే సూక్ష్మ దేహాన్ని భద్రపరుచుకునే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ విషయంలో. అయితే మానవులందరూ కూడా స్థూల దేహాన్ని భద్రపరుచుకోవటం, స్థూల దేహాన్ని చక్కగా ఉంచుకోవటం, సూక్ష్మ దేహాన్ని శుద్ధంగా పెట్టుకోవటం, స్థూల దేహాన్ని ఆరోగ్యవంతముగా చూసుకోవటం, స్థూల దేహాన్ని శక్తివంతముగా దాన్ని చూసుకోవటం, స్థూల దేహానికి ఎలాంటి యొక్క వ్యాధులు రాకుండా చూసుకోవడం, ఎన్నిటి విషయాల్లో స్థూల దేహ విషయంలో జాగ్రత్తలు సమృద్ధిగా అందరూ తీసుకుంటున్నటువంటి యొక్క విషయమే. కానీ సూక్ష్మ దేహం అనబడేటువంటి యొక్క వస్తువు విషయం చాలామందికి తెలియకపోవటం వల్ల దానివల్ల జరిగే పరిణామాలు ఎవరికి కూడా గుర్తించే అవకాశం లేకపోవటం వల్ల దాన్ని ఎట్టబడితే అట్లాగా వాడి పారేసి నానా రకాలైనటువంటి కర్మలలో ముంచేసి అనేకమైనటువంటి దోషాలతో బాగా దాంట్లో కుక్కేసి చివరికి ప్రాణం పోయినాడు. వాయు గంధాన్ ఇవ అని స్వామి చెప్పినట్లుగా వాయు గంధాన్ ఇవ అది చెప్పాల్సి ఉంటుంది స్వామివారి బావులుగా. కానీ అది స్వామివారు అక్కడ విశేషణాన్ని వాడలేదు. వాయు గంధాన్ ఇవ అన్నాడు తప్ప వాయు సుగంధాన్ ఇవ అని కానీ వాయు దుర్గంధాన్ ఇవ అని కానీ స్వామివారు చెప్పలేదు. ఎందుకంటే ఈ సుగంధాన్ అనేటువంటి విషయం అది వాళ్ళకు సంబంధించిన అంశం, దుర్గంధాన్ అనేటువంటి విషయం అది వాళ్ళకు సంబంధించిన అంశం. కాబట్టి ఎవడెవడు ఏ ఇష్టం కొద్దీ ఏది పెట్టుకుంటాడో అది వాడి ఇష్టం అన్నమాట. అందువల్ల ఇక్కడ స్వామివారు చెప్పే విషయంలో మాత్రం సదుపాయం లేదు. ఎందుకంటే జీవన విధానం అది వాళ్ళకు వర్తించి ఉన్నది కాబట్టి కనుక వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు దుర్గంధం అనగా దుష్ట సంబంధమై ఉన్నటువంటి సంస్కారం పెట్టుకుంటాడో, సుగంధం సుకృతమై ఉన్నటువంటి జ్ఞాన సంబంధం సంస్కారం పెట్టుకుంటాడో అది వానికి చెందిన అంశం అన్నమాట. అది యథా ఇచ్చే సదాకురు స్వామి చెప్పినట్లుగా అది వాళ్ళ జీవన విధానంలో చేరి ఉన్న అంశము కాబట్టి అక్కడ స్వామివారు దాని గురించి మాట్లాడటానికి ఆయన సుముఖం చూపల. కాబట్టి అది ఎవరి యొక్క వ్యక్తిత్వానికి చేరి ఉన్నటువంటి యొక్క అంశము, అది వాళ్ళు నిశ్చయించుకోవాల్సిన అంశము కనుక వాళ్ళు ఏది కూడా శాసించరు. ఇట్లా పోవాలి అనేదిగా వాళ్ళు శాసించరు. అబ్బాయి ఈ రూట్లో పోతే గమ్యస్థానం చేరుకుంటావు, ఈ రూట్లో పోతే అపమార్గంలో పడిపోతావు అని ఇట్లాగా కొన్ని విషయాలు వాళ్ళు మనకు బోధించే విషయం వరకే తప్ప ఆ విషయాలలో వాళ్ళు సొరవ చేసుకుని మనల్ని బలవంతంగా ఆ మార్గంలో ప్రవేశింపజేయటం వాళ్ళు చేయరు. ఎందుకంటే నిశ్చయించుకోవాల్సింది మనము. ఈ ప్రకారముగా మరి ఆ సూక్ష్మదేహ విధానంగా స్వామి చెబుతూ సుగంధాన్ ఇవ దుర్గంధాన్ ఇవ అనే పదాలు వాడకుండగా గంధాన్ ఇవ అని అన్నాడు. ఆ గంధం అది వాడికి సుగంధమై ఉన్నదో లేదా గంధం వాడికి దుర్గంధమై ఉన్నదో ఇక వాడి యొక్క ఇష్టం, అది మూసుకుపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల సూక్ష్మదేహం కనుక పవిత్రముగా ఉండి ఉన్నట్లయితే అఘా అనఘా పాపరహితుడా వాళ్ళు బ్రహ్మ విద్యను బాగా అధ్యయనం చేసే అవకాశం అనేటువంటిది ఏర్పడుతున్నటువంటి మాట. చాలా చక్కటి సంబోధనా విధానం మన భగవద్గీతలో చాలా సందర్భాలలో స్వామివారు సందర్భోచితంగా ఒక సంబోధన అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు. ఆ చేసేటువంటిది కేవలం అర్జునుడికి మాత్రమే చెందింది అనేటువంటి మాట మనం అనుకున్నాము అంటే పొరపాటు పడేట్లు అవుతుంది. కనుక అది మనందరికీ కూడా వర్తించేటువంటి అంశముగా భావించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎక్కువ శాతం మరి పుణ్య సంబంధమైన కార్యాలు ఆచరించే విధానంలో అది కూడా మంచి పని. పుణ్య సంబంధమైన కార్యాలు చేయాలి, దైవ సంబంధమైన భక్తి కార్యాలు చేయాలి, ఆరాధనా సంబంధమైనటువంటి అర్చనా సంబంధమైనటువంటి కార్యములు చేయాలి. దానివల్ల దేవత అనుగ్రహం లభించే అవకాశం అని స్వామివారు చెప్పారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే అని దేహము కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేహముతో చేసేటువంటివి కొన్ని ఉంటాయి కార్యాలని చెప్పి అన్నాడు. రెండవది వాచిక తపస్సు అన్నాడు, మానసిక తపస్సు అన్నాడు. చాలా ఉన్నముగా ఉండేటువంటి రెండు కూడా. మరి ప్రథమంగా ఉన్నటువంటి దేహం యొక్క సంబంధమైన దాంతో చేసేటువంటివి
దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం. దేవతల పట్ల పూజ్యభావం ఉండాలి, యజ్ఞుల పట్ల పూజ్యభావం ఉండాలి, గురువుల పట్ల పూజ్యభావం ఉండాలని చెప్పి స్వామివారు చెప్పినటువంటి యొక్క మాట. ఇదంతా కూడా శారీరక సంబంధమై ఉన్నటువంటి తపస్సు విధానంలో చేరి ఉండేటువంటి యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా దేహముతో చేసేటువంటివి కాబట్టి శారీరక తపస్సులో చేరిపోయేటువంటి అంశములు, వాటి ద్వారా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం అనేటువంటిది వస్తుంది. అవి జీవితంలో చక్కగా ఆచరించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే మరి ఆ సూక్ష్మ దేహం యొక్క విషయం కాబట్టి ఈ తాత్విక సంబంధమై ఉన్నటువంటి జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలు కూడా బాగా మనం అధ్యయనం చేసినట్లయితే అవి సూక్ష్మదేహంలో బాగా ముద్రవుతాయి. అందువల్ల మనకి మరి ఇవన్నీ కూడా పెట్టారు. గీతాపారాయణము అని చెప్పని అన్నారు. గీతాపారాయణము అని చెప్పనంటే ప్రతి ఏకాదశి, శుక్ల ఏకాదశి, దాంట్లో చాలామంది భగవద్గీతను పెట్టుకుని పారాయణం చేస్తారు. ఆ విధంగా చేయడం అవుతుందని చెప్పనంటే పలుమార్లు బాగా చదివి సూక్ష్మదేహం అంతా కూడా భగవద్గీత మయమైపోతుంది. 71 శ్లోకం, 13వ అధ్యాయంలో ముందుగా వచ్చే శ్లోకం పక్కన పెట్టినట్లయితే మొత్తం 70 శ్లోకాలుగా చెప్తారు. 700 శ్లోకాలు కనుక 701 శ్లోకం 13వ అధ్యాయంలో శ్లోకం పక్కన పెట్టినట్లయితే 700 శ్లోకాలుగా చెప్పేటువంటి మాట. ఈ ప్రకారంగా 700 శ్లోకాలు మరి ఈ పారాయణం చేయటం వల్ల అనేక విధాయకాలుగా మరి మనస్సంతా కూడా ఆ శ్లోకాలతో నింపబడుతుంది. అటు చాలామంది మహాత్ములు, పుణ్యాత్ములు విష్ణు సహస్రనామ పారాయణం అంటారు, లలితా సహస్రనామ పారాయణం అంటారు, భగవద్గీత పారాయణం అంటారు. ఇట్లాగా అవన్నీ చేయటం కారణంగా మనస్సు ఏమవుతుందని చెప్పనంటే బీజాక్షరములతో చేరి ఉన్నటువంటి మంత్రభాగాలు మనస్సులో బాగా చోటు చేసుకుంటాయి. కొంతమందికి అయితే లలితా సహస్రనామాలు కళ్ళు మూసుకుని అట్లాగా చెప్పేసుకుంటూ పోతూ ఉంటారు. మొత్తం కంఠస్థమే వాళ్ళు చేసి మనస్సంతా కూడా లలితా అమ్మవారు అయిపోతుంది అన్నమాట, జగన్మాత అయిపోతుంది. అట్లా విష్ణు సహస్రనామాలు కూడా కొద్దిమంది కళ్ళు మూసుకొని చెప్పేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటాయి శ్లోకాలు అట్లాగా. కారణం ఏంటంటే అట్లా వాళ్ళ మనస్సులో ఆ భగవంతుడు పేటేసుకుని కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు లలితా విష్ణు సహస్రనామాల రూపకముగా. అదే ప్రకారంగా భగవద్గీత కూడా కొంతమంది బాగా కంఠస్థం చేసేస్తారు. మరి ఆ శ్లోకాలన్నీ కూడా మనస్సులో అట్లాగా ముద్రైపోతాయి, ప్రింటింగ్ అయిపోయే అవకాశాలు లేవు. ఏమి శిల మీద ఉన్నటువంటి రాతలాగా అయిపోతుందన్నమాట. నీటి మీద రాత చెరిగిపోతుంది, ఇసుకలో రాత చెరిగిపోతుంది, శిల మీద రాత అట్లాగా ఉండిపోతుంది. ఆ ప్రకారముగా మనస్సులో కూడా చాలామంది శిలపై రాతలాగా, నీటి మీద రాతలాగా అంటే అభ్యాసం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అట్లా వచ్చినట్లుగానే పోయే విధానం ఉంటుంది. అది నీటి మీద రాతలాగా ఉంటుంది. ఇసుకలో రాసినప్పుడు ఆ గాలి చేత మెల్లగా ఇసుక పూడిపోయినప్పుడు మళ్ళీ రాత అంతా పోయే విధానం ఉంటుంది. రాతి మీద రాసిన రాత అట్లాగా యుగాల పర్యంతం అట్లాగా ఉండిపోతుంది, చెరిగిపోదు అన్నమాట. ఆ ప్రకారముగా మనస్సులో ఈ రాత బ్రహ్మ రాత కనుక ఇది మంచి మార్గము. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఆ మార్గంలో వచ్చే అవకాశం ఉంటుంది. మీరు గృహంలో భగవద్గీత పారాయణం పెట్టుకోండి, మీ ఇంట్లో మీ కోడలు, మీ కూతురు, మీ మనవడు అందరూ కూర్చుంటారు, పుస్తకం పట్టుకుంటారు, మీతో పాటు ఫాలో అవుతారు. అట్లా చేయగా ఏమవుతుంది, కొద్ది కాలానికి వాళ్ళు మిమ్మల్ని మించిపోతారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు లేత మనస్సులు కాబట్టి దాంట్లో ఇవన్నీ కూడా చక్కగా ముద్రైపోతాయి అన్నమాట. గమనించాల్సిన అంశము. పెద్ద వయసు అయిన తర్వాత రావాలని చెప్పనంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఓ శ్లోకాన్ని కంఠస్థం చేయాలని చెప్పనంటే ఆ శ్లోకం కంఠస్థం చేసే విధానం అది రాదు, ఒక పట్టాన్ని రాదు, ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రంతా నిన్నంతా ఆ శ్లోకాన్ని బాగా కంఠోపాఠం చేస్తారు. ఇక నిద్రపోయి పొద్దున్న లేచారా అని చెప్పనంటే ఆ పై పాదము, కింద పాదాలు, మధ్య పాదాలు పోయి ఉంటాయి. 4 పాదాల శ్లోకం. ఈ 4 పాదాలలో పై పాదము, మధ్యలో పాదము, కింద పాదాలు పోయి ఉంటాయి, జ్ఞాపకం రావు.
ఎందుకంటే వయసు పైబడిన తర్వాత మనసు లోపల నానా రకాలైన చేరిపోతాయి కాబట్టి ఒక పట్టాన మనసులో ఈ శ్లోకాలు నాటుకునే అవకాశాలుగా ఉండవు. కానీ పసిబిడ్డల మనసులు ఏంటంటే వాళ్ళ ఈ ఎంపిటీ క్యాసెట్ల లాగా శుద్ధమై ఉన్నటువంటి యొక్క వస్త్రం లాగా ఉంటుంది కాబట్టి చిన్నతనంలో వాళ్ళు బాగా అవన్నీ కూడా కంఠస్థం చేయటం వల్ల వాళ్ళ జీవితకాల పర్యంతం అవి వాళ్లకు చక్కగా జ్ఞాపకం ఉంటాయి. జీవితంలో వాళ్ళకు అనుక్షణం అండగా ఉంటాయి. అనేక సమస్యలు దుఃఖములు వచ్చినప్పుడు ఆ శ్లోకాలు వాళ్ళను ఓదార్చేవిగా ఉంటాయి. వాటి యొక్క సంబంధమై ఉన్నటువంటి అర్థాలు గ్రహించుకోవడం కారణంగా వాళ్ళ జీవన గమనాన్ని మంచిగా మార్చుకునే అవకాశాలుగా ఉంటాయి. ఇది పెద్దలుగా ఉన్నవాళ్ళు గమనించుకోవాల్సినటువంటి అంశము. కనుక వాడి పేరు మీద ఎక్కడ ఏ బ్యాంకులో ఖాతా చేద్దాం, స్టేట్ బ్యాంకులో చేద్దామా వడ్డీ తక్కువ వస్తుంది, ప్రైవేట్ బ్యాంకులో చేద్దామా మొత్తం దివాళా తీస్తే మొత్తం ఆరిపోతుంది వాడికి, ఇలాంటివన్నీ ఆలోచించి వాడి పేరు మీద సంపదలు 1,00,000 వేద్దామా, 2,00,000 వేద్దామా, 10,00,000 వేద్దామా అని ప్రకారంగా చేయటం మంచిదే. వాళ్ళ భవిష్యత్తు యొక్క కాలాన్ని గుర్తించడం కూడా మంచిదే, కాదంటలేదు. వాటితో పాటు ఏంటంటే వాళ్ళకు ఆ చిన్నప్పటి నుంచే కొంచెం మీరు శ్రద్ధ వహించి ఇంట్లో మీ వద్ద కూర్చోబెట్టుకుని భోజనం చేసే సమయంలోనో ఉదయం ప్రాతకాలం పూజా మందిరం కాడో ఏదో ఒక నియమం పెట్టుకోవాలి. అరగంట సేపు మనం పారాయణం చేయాలి. నియమం పెట్టుకోండి. మీతో పాటు వాళ్ళని కూర్చోబెట్టండి. ఉదయం టిఫిన్ చేయడానికి ముందు పెట్టుకోండి. ఎందుకంటే షాపులకు మీరు పోతారు, పిల్లకాయలు స్కూల్కు పోవాలి, అనేకం ఉంటాయి కాబట్టి అందువల్ల ఒక అరగంట సేపు టిఫిన్కు ముందు పెట్టుకుని భగవద్గీత ఒక అధ్యాయాన్ని ఆ ప్రకారంగా 2 సార్లు 3 సార్లు పారాయణం, అదే అధ్యాయం మొత్తం వద్దు. అట్లా ఒక వారం కాలం అటు ఒక అధ్యాయం పెట్టుకోండి. మీరు పారాయణం చేయండి, వాళ్ళు పారాయణం చేస్తారు. పారాయణం చేస్తే పుణ్యం వస్తుందా, జ్ఞానం వస్తుందా, మోక్షం వస్తుందా, ఈ తిక్క మాటలు పక్కన పెట్టేసేయండి. ఇది చాలా అలవాటు అయిపోయింది మా వాళ్ళకి. పారాయణం చేస్తే పుణ్యం వస్తుందా, పారాయణం అంటే అంతర్భకూర్తి, ఇది కాదు అనేటువంటి మాటలు. అరే దేవుడా, తర్వాత అవన్నీ వస్తాయి, ముందు ఇవి రావాలి. అందువల్ల మనస్సులో మంచి సంస్కారం ఒకటి నాటాలి. మనం ఎట్లయితే మన యొక్క ఖాళీ స్థలంలో ఏం చేస్తామని చెప్పండి, ఇల్లు కట్టుకుంటారు, కొంత ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలం వదిలిపెట్టేశారా అని చెప్పనంటే ముళ్ళ మొక్కలు, పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు అవి ఇవి పెరిగిపోతాయి. ఇక వాటిల్లో తేళ్ళు, పాములు మొత్తం చేరిపోతాయి. గమనించండి. అదే మీకున్నటువంటి కొద్దిపాటి స్థలం శుద్ధం చేసి దాంట్లో చక్కగా మల్లెపూలు, గులాబీ పూలు, ఏదో జామ మొక్క, మామిడి మొక్క పెట్టుకున్నాం అనుకో, ఫలాలు వస్తాయి, పుష్పాలు వస్తాయి. చక్కగా వాటి వల్ల రమణీయంగా ఉంటుంది, గృహం శోభాయమానంగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగా ఉంటుంది. నివాసంగా ఉన్న వాళ్ళ మీకు బాగా ఉంటుంది, చూసే వాళ్ళకి బాగా ఉంటుంది అన్నమాట. మీకు ఒక అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశము. అదే ప్రకారంగా మరి మన మనసులో అనేటువంటి యొక్క వాటిని కూడా వదిలిపెట్టేసినట్లయితే ఆ మనసులలో నానా రకాలై ఉన్న చెత్త అంతా మూలుస్తుంది. అనేక పిచ్చి మొక్కలు మూలుస్తాయి. వాడి ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. వాడి యొక్క ప్రవర్తన విపరీతంగా ఉంటుంది. లెక్కలేనితనము, గురువులంటే గౌరవం ఉండదు, తల్లిదండ్రులంటే పూజ్యభావం ఉండదు. ఈనాడు దాదాపుగా కుటుంబాలలో చిన్నపిల్లలలో లెక్క చేయనితనం వచ్చేసేసింది. లెక్క చేయనితనం, తల్లిదండ్రులంటే లెక్కలేనితనం, పెద్దలంటే గౌరవం లేనితనం, గురువులంటే పూజ్యభావం లేని విధానం. ఇది గమనించుకోవాల్సిన అంశము ఈ కుటుంబాలలో సాగుతూ ఉన్నాయి. పిల్లల్లో విరితలలు వేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో అది పెద్దలుగా ఉన్నటువంటి యొక్క వాళ్ళు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటారు పెద్ద అయిన తర్వాత, అంటారు ఈ తల్లిదండ్రులు, ఏమండి మా అబ్బాయి బాగా తాగి వచ్చి రాత్రిపూట మమ్మల్ని కొడుతున్నాడండి అని చెప్పని అంటారు. మరి ఆ కొట్టడం అనేది అది వాడిది తప్ప, తన్నులు తింటాం ఇళ్ళ తప్ప చెప్పండి. ఎందువల్ల అని చెప్పారంటే ఒక కొడుతున్నాడు అని చెప్పానంటే అది వాడి తప్పు కాదు, అట్లా పెంచావు నువ్వు వాడిని, నేను కొట్టించుకునే విధానం తయారు చేసావు వాడిని. ఇలాంటి సంస్కారం పెట్టకుండా వాడికి, ఇలాంటి జ్ఞానాన్ని పెట్టకుండా భగవద్గీత శ్లోకం నేర్పావా, నారాయణ శతకం పద్యం నేర్పావా, భాగవత పద్యం చెప్పావా, వేమన పద్యం చెప్పావా, సుమతి పద్యం చెప్పావా, ఏం చెప్పావా వాడికి? అరే నాకే రావండి అడుగని చెప్పేది, అంతే సంగతి వలయ్యను. ఈ ప్రకారంగా లోకంలో చాలా కుటుంబంలో పిల్లకాయలు ఎదిగేటువంటి విధానం అంతా వెర్రి తలలు వేస్తూ ఉన్నాయి.
నిజంగా వాళ్ళు వ్యవహారం చూస్తూ ఉంటే జాలి పట్టమే తప్ప ఏమి చేయగలిగే అవకాశాలు లేవు. అట్లాగా పెంచేస్తా ఉన్నారు తల్లిదండ్రులు కూడా. మా వాడండి, మా ఇష్టం అండి అంటాడు పైగా వాడు. ఆ తర్వాత వాడి ద్వారా పడే అవస్థలు ఆనాడు మరి తల్లిదండ్రులు బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాడికి కాస్త చదువు వచ్చేసేసి ఉద్యోగం చేస్తూ పెళ్ళం వచ్చేసేసిందో, ఈ పెళ్ళం బెల్లం తల్లిదండ్రులు అల్లం అన్నట్లుగా ఇక వాడు చూస్తాడు పెళ్ళం మాట వినేసి, ఇద్దరు మా ఇంట్లో అడ్డం, మీకు వయసు అయిపోయింది, మీ వల్ల మాకు అవసరం తీరిపోయింది, మమ్మల్ని పెంచారు, పెద్ద చేశారు, చదివించారు, ఉద్యోగం తెప్పించారు, పెళ్ళాన్ని ఇచ్చారు, సంపదలన్నీ కూడా రాసి పెట్టేసేసారు కాబట్టి ఇక మీతో మాకు అవసరం లేదిక, అందువల్ల మీరు ఆశ్రమాలకు పోతారా, వృద్ధాశ్రమంలో పడేయమంటారా? ఇట్లా తయారైన లోకం. అంతే ఏర్పడింది. ఆనాడు లబోదీబో కొట్టుకోవటం, ఆనాడు లబోదీబో ఆ కొట్టుకోవడం ఉపయోగం ఉంది చెప్పండి? అది కాస్త ముందుగానే జాగ్రత్త పడ్డట్లయితే ఆ తర్వాత కాలంలో మంచిగా వాడి చేత సేవలు అందుకుంటావు కదా. వాడు మాతృదేవో భావ అంటాడు, పితృదేవో భావ అంటాడు, ఆచార్య దేవో భావ అంటాడు. సద్గుణాలు కలిగి, మంచి ఆచరణ కలిగి, మంచి భావన కలిగి, మరి వాడి ప్రవర్తన కూడా సాత్వికముగా విధానాలుగా, మంచి గౌరవ విధానాలుగా, పూజ్య భావనలుగా వాడు పెరుగుతాడు. అది గమనించుకోవాల్సినటువంటి అంశం. చాలామంది ఈనాడు గృహస్థులు చేస్తున్నటువంటి తప్పిదం వల్ల రాబోయే కాలంలో పుత్రుల వల్ల దుఃఖాలు పొందేటువంటి యొక్క పరిస్థితి ఈనాడు లోకంలో దాదాపుగా చాలామంది చూస్తున్నటువంటి పరిస్థితే. అది గమనించుకోవాల్సిన అంశం. అనగా అందువల్ల వాళ్ళకి ఏంటంటే మనస్సు లోపల ఉన్న దోషాలు తొలగింపజేయాలని చెప్పానంటే సుకృతం ప్రవేశింపజేయాలి. అది ఇంట్లో ఉన్న మాలిన్యం పోవాలని చెప్పానంటే శుద్ధమైన జలముతో దాన్ని శుద్ధం చేసుకోవాలి కదా. గృహంలో మాలిన్యం ఉన్నది, ఏం చేస్తారు? పాత్రలలో మాలిన్యం ఉంది, ఏం చేస్తారు? బట్టల్లో మాలిన్యం ఉంది, ఏం చేస్తారు? శుద్ధమైన జలములో వాటిని బాగా పిండి ఉతికి ఎట్లా చేసుకుంటున్నారో ఆ ప్రకారంగా మరి ఆ సంస్కారవంతులుగా మరి గృహాలలో తమ బిడ్డలను సంస్కరింపజేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి విధానము. పూర్వకాలంలో అయితే పాఠ్య గ్రంథాల్లోనే, అప్పట్లో మీ కాలంలో పెద్దవాళ్ళు మీ కాలంలో అప్పుడు స్కూళ్ళల్లో భాగవత పద్యాలు ఉండే, వేమన పద్యాలు ఉండే, సుమతి పద్యాలు ఉండే, నారాయణ శతక పద్యాలు ఉండే, వేమన శతక పద్యాలు ఉండే. ఇవన్నీ ఆ కాలంలో కంఠస్థం చేసేవాళ్ళు అన్నమాట. అలా కంఠస్థం చేశారు కాబట్టి గమనించండి, అలాంటి ఆనాటి పెద్దలు తల్లిదండ్రుల పట్ల ఒక పూజ్య భావనగా, గౌరవ భావనగా మా అమ్మ, మా నాన్న అనేటువంటి విధానాలుగా వాళ్ళు ఎప్పుడు కూడా స్మరించుకునేవాళ్ళు. వాళ్ళు షాపులకు పోయినా ఎక్కడికి పోయినా కానీ ఇంటికి రాగానే ముందు వాళ్ళని పలకరించేవాళ్ళు, వాళ్ళని కాస్త చక్కగా సేవలు అందించేవారు, కాస్త కాళ్ళు ఎత్తి వాళ్ళకి మంచిగా మనసు తృప్తిగా మాట్లాడే విధానాలుగా మనం చూస్తాం. ఈ పూర్వకాలంలో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళ కాలం వరకు ఇది సాగింది. ఇవన్నీ నాడు పోయాయి. కారణం ఏంటంటే వాడి ఎదుగుదలకు మంచిగా ఉన్నటువంటి యొక్క సంస్కారాన్ని మనం ఇవ్వకపోవడం కారణముగా మనస్సులో అంత కల్మషాలు, దోషాలన్నీ కూడా ప్రవేశించడం కారణముగా. చూడండి, ఇంట్లో తల్లిదండ్రులు ఊళ్ళో కూర్చోబెట్టుకుంటారు, ఆ సినిమాలు పెడతారు. ఆ సినిమాలలో అన్నీ కూడా ఎట్లాంటి సినిమాలు? పూర్వకాలం అని చెప్పానంటే అప్పట్లో మరి ఆ కాలంలో అందరూ కూడా మంచిగా సాంప్రదాయకంగా మంచి మాటలు కానీ, సాహిత్యం కానీ, పాటలు కానీ, అవన్నీ కుటుంబ పరంగా ఉండేటువంటి విధానాలు కానీ అట్లాగా చూపించేవారు ఆ కాలంలో, గత కాలంలో ఆ సినిమాల్లో. ఇప్పుడు చూస్తే ఏ సినిమా అయినా ఓపెన్ చేయండి, దాంట్లో కత్తులు, గొడ్డళ్ళు, రంపాలు, ఇంకా టుపాకులు, బాంబులు, ఇవన్నీ ప్రత్యక్షం అవుతాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఆ విధంగా దాని మారణోహమాలు, కత్తులతో నరకటాలు, తలకాయ కొయ్యటాలు, గుండెల్లో కత్తులు గుచ్చటాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటే బిడ్డల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నాయనా బాగా చూడరా, చూసావా లేదా, బాగా చూడు, బాగా చూడు, బాగా చూడు అని ఈ విధంగా పిల్లలకి విషం పోస్తూ ఉన్నారా, అమృతాన్ని తాగిస్తున్నారా అన్న విషయాన్ని ముఖ్యంగా పెద్దలుగా ఉన్నవాళ్ళు గమనించుకోవాల్సిన అంశము. ఎందుకంటే మనస్సులో పడ్డ ముద్రలు పోవు. ఈనాడు ఈ విధంగా పొడవటము, చంపటము, కత్తులతో నరకటము, గొడ్డలతో నరకటం లాంటి బాగా సంస్కారం పడిందా అని చెప్పానంటే
వాడు పెరిగిన తర్వాత అలాంటి సంస్కారంతోనే వాడు కూడా వ్యవహారంలో దిగుతాడే అక్కడి నుంచి. సూక్ష్మ దేహం ఊరుకోదు. సూక్ష్మ దేహంలో పడ్డటువంటి సంస్కారాలు ఊరుకోవు. అవి పురుగొలుపుతాయి, లాక్కుపోతాయి, అలాంటి మార్గాల్లో ప్రవేశింపజేస్తాయి. ఆనాడు ఏదైనా వాడు అరాచకాలు చేశాడు అంటే ఆ తర్వాత బాధపడాల్సింది ఆ తల్లిదండ్రులే బాధపడాల్సి వస్తుంది. అలాంటి పనులు చేసి వాడు జైలుకు పోయాడా అని చెప్పనంటే, జైల్లో మగ్గుతున్నాడా అని చెప్పనంటే, కట్టుకున్న భార్య బిడ్డలు వాళ్ళు ఏడుస్తారు, కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఏడుస్తారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లాంటి దాదాపుగా ఏర్పడుతూనే లోకంలో. అది గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశము. అందువల్ల పిల్లలకు ఉదయము సాయంత్రము నారాయణ శతకము, భగవద్గీత ఒక అధ్యాయం పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము ఇలాంటి ముందు చేయండి. అర్థం అవసరం వల్ల తర్వాత వాడు చేసుకుంటాడు. అర్థం కోసం తర్వాత వాడు పోతాడు. తలకాయలో శ్లోకం పడిందా అని చెప్పానంటే ఆ చెరిగిపోని శ్లోకం, చిన్నప్పుడు పడేటువంటి యొక్క శ్లోకాలు చెరిగిపోవు. పెద్ద అయిన తర్వాత కంఠస్థం చేస్తే అవి అరాకొరా మిగిలి ఉంటాయి తప్ప మొత్తం మిగిలి ఉండే అవకాశాలు ఉండవు. కాబట్టి చిన్నతనంలో చేసేటువంటివన్నీ కూడా బాగా మనసులో ముద్రై ఉంటాయి. ఆ తర్వాత ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అన్న విషయంగా వాళ్ళ జిజ్ఞాస ఏర్పడి ఆశ్రమాలకు పోతాడు, గురువుల చెంతకు పోతాడు. స్వామి, మాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఈ శ్లోకం నేర్పారు, నాకు అర్థం కావటం లేదు అని అడుగుతాడు. అవి తీసుకుపోతాయి. ఆడికి లోన పడ్డ శ్లోకాలు ఊరుకోవు, అర్థం కావు కదా ఇవన్నీ కూడా. కనుక ఆ విధంగా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఇలాగా ఈ శ్లోకాలన్నీ కూడా వాడి మస్తిష్కంలో పడేయండి. ఆ తర్వాత కాలంలో వాడు గురువులు ఎత్తుక్కుంటూ పోతాడు. ఆశ్రమాలకు చక్కగా వాడు ప్రయాణం చేస్తాడు. వాళ్ళ వద్ద కూర్చుంటాడు. స్వామి, నాకు ఈ శ్లోకం లోపల ఉన్నది, కంఠస్థమై ఉన్నది, నాకు అర్థం తెలియట్లేదు చెప్పు అంటాడు. కాబట్టి ఈనాడు చిన్నప్పుడు కంఠస్థం చేసే విషయంలో వాడికి అర్థం అప్పుడు చెప్పినా అర్థం కాదు. శ్లోకం పడేయండి లోపల మస్తిష్కంలో. ఆ తర్వాత ఇక వాడే ఎత్తుక్కుంటూ ఆశ్రమాలకు పోతాడు, గురువును ఆశ్రయిస్తాడు. దాని ద్వారా జ్ఞానాన్ని పొంది జీవితాన్ని పావనం చేసుకోవటానికి, ధన్యత చేసుకోవటానికి చక్కగా వాడి జీవితం వాడికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని పెద్దలు ముఖ్యంగా గమనించుకోవాల్సిన ఆవశ్యకత. ఎక్కడ పడ్డా చూస్తే అన్ని జైలు నిండిపోయాయి. ఎక్కడ పడ్డ కోర్టుల్లో కూడా కొన్ని లక్షల కేసులు మూలుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎన్నైనా వాళ్ళు చేస్తారు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా వైషమ్యములు, కక్షలు, ప్రతీకారములు, విద్వేషములు, కోపతాపాలు, మనస్సంతా కూడా వీటితో నిండిపోవడం కారణంగా సంస్కారాలతో వ్యక్తి మరి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతున్నటువంటి విధానం. కాబట్టి అనఘా, ఓ పాపరహితుడా, నువ్వు పాప దోషం లేనివాడివిగా ఉన్నావు కాబట్టి నేను చక్కగా నీకు ఈ జ్ఞానతత్వం అంతా కూడా మంచిగా బోధిస్తూ ఉన్నాను. ఏమి నువ్వు నా దగ్గర కూర్చోవడం కారణం ఏంటి? నీలో పుణ్య విశేషం ఉన్నది, నీ మనస్సులో మంచి సంస్కారం ఉన్నది. కాబట్టే ఈ అద్వైత బోధ, ఉపనిషత్తుల యొక్క సారాన్ని నువ్వు చక్కగా కలుగుతున్నావు అనే మాటగా స్వామివారు సంబోధన రూపకంగా చెబుతూ ఉన్నారు. ఇది చాలా అందరికీ కూడా ఆవశ్యకత ఉన్నటువంటి విషయము. దీన్ని ముఖ్యంగా గ్రహించుకోవాల్సినటువంటి యొక్క విషయము. రాబో తరాల వాళ్ళకి ఇలాంటి విధానముగా వాళ్ళకి మంచిని అందించాల్సిన విషయముగా భావించుకోవాల్సి ఉంటుంది, గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః.